హ్యాపీ హాలిడేస్. సముద్రం ఎగసి పడుతుంది. ఫ్లోరిడాలో కోకా బీచ్. మా అబ్బాయిలు ఆస్తులు ఇస్తున్నారు. నా ఫోటో ఎవరు తీయట్లేదని బాధపడుతుంటే ఒక ఆమె వచ్చి నా ఫోటో తీసింది. తీస్తాను నీ ఫోటో. రిక్షాలు ఉన్నాయి అమెరికాలో, అది కూడా ఫ్లోరిడాలో. ఇదేదో ఎక్కిచ్చారు పైకి, నడి సముద్రం మధ్యలో ఉన్నట్టే ఉంది, కానీ భయం వేస్తుంది, అందుకే కిందకి దిగి వెళ్ళిపోతున్నాం. అర్ధరాత్రిలో ఏం ఆటలబ్బా. ఇప్పుడు ఉంది చరణ్, జాగ్రత్త, ఇక్కడిక్కడే ఆడుకోండి, చీకట్లో కనపడిన కూడా కనపడరు. ఏమంటే ఎలా ఉందండి కోకో బీచ్? బీచ్ ఏదైనా బీచేగా, వచ్చి భయ్యా. సో మా బట్టలన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట, ఇడిచిన బట్టలు. ఈ ఇంట్లో వచ్చేసరికి వాషింగ్ మిషన్, డిష్ వాషర్లు అన్నీ ఉంటాయి, మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకొని మన పనులు మనం చూసుకుందాం. ఓకే, స్టార్ట్ చేసింది పని నువ్వు కానీ. పిల్లలు అరుస్తున్నారు, చూద్దాం పండి. సో టిఫిన్ కోసం పెద్ద కంగారు లేదనమాట. మేము చపాతీలు ఇవన్నీ తెచ్చుకున్నాం, కర్రీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ చపాతీ కర్రీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఈ హౌస్లోనే ఇలా మనకి ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. సో దీనిలో చూసారా మన సామాన్లన్నీ, మన ఇంట్లో ఎలాంటి సామాన్లు ఉంటాయో అవే నింపేసాం. మరి కావాలి కదా ఇంత సరంజామా, ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు. ఇవి చపాతీలు ఆల్రెడీ కాల్చే ఉంటాయి, వాటిని మనం బ్రేక్ఫాస్ట్. ఇవి మనకి బ్రేక్ఫాస్ట్. ఈ ర్యాక్స్లో వచ్చేసరికి మేము ప్లేట్లు ఇవన్నీ సర్దేసాం. ఇంట్లో ఎలా సర్దుతాం అలానే సర్దుకున్నాం, మరి ఏం చేస్తాం. 4 రోజులకి సంబంధించిన సామాన్లు ఇవన్నీ. చపాతీలు కూడా బాగా వచ్చినాయి, మెత్తగా వచ్చినాయి, చాలా బాగుంది. పటేల్ బ్రదర్స్లో అంట, మనకు కూడా దొరుకుతాయి యాక్చువల్లీ. చూసారా అన్ని కాల్ చేసిన చపాతీలు, ఇప్పుడు మనం వెయిట్ చేసుకొని తినడమే. సో బ్రేక్ఫాస్ట్. బాబు రెడీ స్విమ్మింగ్కి, లెట్స్ గో. ఏది మా వెళ్ళు, మా చేతుకి రెడీ చేస్తున్నారు. రాంగ్, అది రాంగ్గా పెట్టారండి, అది రాంగ్ పెట్టారా? అది టైట్ ఉందా? నీళ్ళు పోతాయి. ఇదేంటి ఇలా మిల్కల్ చెప్పారు, ఇదేంటి ఇలా పెట్టారు? ఇప్పుడు తిరిగిందే వాళ్ళే, ఎట్లా వస్తుంది మరి చెప్పారు. సైట్ ఉందా? మంచిగుందా? హాయ్ చెప్పు వెళ్ళు. మా అమ్మాయి కూడా స్విమ్మింగ్ వెళ్తుంది, పదండి ఇంకా స్విమ్మింగ్ పూల్లో కలుసుకుందాం. పద. వచ్చింది, ఎంటర్ అయింది డ్రాగన్. చేతి జాగ్రత్త, జారుతో. అమ్మో, బుడుగు దూకడమే. చిన్నగా అది. అబ్బో, అన్న నేర్పిస్తాడు గొడవ. చిన్నగా చేతు జారుతోకండా, నీళ్లున్నాయి. మనం గొట్టం దగ్గర నించొని చెంబుతో నీళ్లు పోసుకుందాం నాన్న. నీళ్లు వేడిగానే ఉన్నట్టున్నాయి. అగో పొగలు వస్తున్నాయిగా. గజేతగాళ్ళందరూ బయలుదేరారు, మేము కూడా వస్తున్నాం. కాఫీ తాగొస్తా. నేను ఎన్ని నెలలు, 2 నెలలు వెళ్ళా స్విమ్మింగ్ క్లాసులకి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యూస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఫ్లోరిడాలో 2వ రోజు కోకా బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో లంచ్ అంతా చేసేసుకొని తినేసి బిల్ పెట్టేసేసి బీచ్కి అయితే బయలుదేరాం. మేము ఉంటున్న ప్లేస్ దగ్గర నుంచి బీచ్ వచ్చేసరికి 1 అవర్ 20 మినిట్స్ అలా ఉంది. సో బీచ్కి వెళ్తాం.
ఫైనల్లీ కోకా బీచ్ వచ్చేస్తాం. షబ్రీనా అన్న హాయ్. మధ్యాహ్నం పూట రావాల్సిన బీచ్కి రాత్రిపూట వచ్చాం. ఇప్పుడు ఏం ఆడతారు నా మొహం, ఏదో జస్ట్ అలా చూసి వెళ్ళడానికి అంతే. నత్తు మామా బీచ్కి వచ్చారా? తిసు బాబు బీచ్కి వచ్చాం కదా, నీకు స్విమ్మింగ్ వచ్చు కదా. బీచ్ ఎవరైనా మధ్యాహ్నం పూట వస్తాడు, మేము రాత్రిపూట వచ్చాం. బాగా ఆడుతున్నారు. ఇది సమ్మర్ కాదురే, వింటర్, చలి పడుతుంది. అబ్బో చలి. సముద్రం ఎగసి ఎగసి పడుతుంది. ఫ్లోరిడాలో కోకా బీచ్. సముద్రం చూడు ఎగసి ఎగసి పడుతుంది. దేవుడా, అదే నా కొడుకు అక్కడ ఆడుకుంటున్నాడు ఒక్కడే. వాళ్ళ మామకారులో వచ్చాడు యాక్చువల్లీ, అందుకని. చరణ్ ఓకే. చరణ్ నానా గుద్దమ్మా, చలి పుడుతుందా? మా అబ్బాయిలు ఆస్తులు ఇస్తున్నారు. కోకా బీచ్. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ గుండెల్లో విచ్చింది. ఏం సందేహం లేదు, ఆ పన్నీటి. ఇగో ఇక్కడ చెల్లుంది, మా వాళ్ళు గవ్వలేరుకోవడానికి వచ్చినట్టే ఉంది. రా పదండి పదండి, పద శబరి, ఫాస్ట్ గా. శబరినానే పద. సో మేము ఇటు వెళ్తున్నాం. థ్యాంక్ యూ బ్యూటిఫుల్ లేడీ. వా చరణ్, ఇది టెక్ అనమాట, ఇట్లా చూస్తారు ఈ వ్యూని. వ్యూ బాగున్నాయి. చూసారా వాటర్ మీద స్లైడ్ చేస్తున్నారు ఇట్లా ఒక్కళ్ళు. ఈ వ్యూ చూడడానికి వచ్చాం యాక్చువల్లీ మేము. సముద్రం ఆటు పోటుల మీద ఉంది, అసలు భలే పొంగుతుంది. ఫ్లోరిడా బీచ్, కోకో బీచ్. మధ్య నడి సముద్రంలో పెట్టారు అది. కిందకి వెళ్దాం వాడేడి. ఓకే కిందకి వెళ్దాం వెళ్దాం. ఏమండి ఎలా ఉందండి పామ్ బీచ్? కాదు కదా, ఏమండి ఎలా ఉందండి కోకో బీచ్? బీచ్ ఏదైనా బీచేగా. మర్చిపోయా, పామ్ బీచ్ కాదు, కోకో బీచ్. ఇది కోకా బీచ్. ఇది కోకా బీచ్ అనమాట. ఇదేదో ఎక్కిచ్చారు పైకి, నడి సముద్రం మధ్యలో ఉన్నట్టే ఉంది, కానీ భయం వేస్తుంది, అందుకే కిందకి దిగి వెళ్ళిపోతున్నాం. అటు ఇటు మొత్తం సముద్రం మధ్యలో మేము ఉన్నాం. అంత అవసరమా రియలాస్టిక్, అందుకే వెళ్ళిపోతాం. అగో చుట్టూ ఇలా ఉంది, ఇలా టెక్ లాగా ఉందనమాట. అగో ఆ చివరికి వెళ్ళాం. సూపర్ సీన్స్. చరణ్ హాయ్. మేము కొంతసేపు ఉందామన్నా కూడా పిల్లలు ఉంచేటట్లేరు అనమాట. కిందకి వెళ్దాం అని ఒకటే గోల, అందుకని చెప్పి కిందకి వెళ్ళిపోతాం. ఈ కోరు సౌండ్లో ఏమి వినపడట్లా నేనేం మాట్లాడుతున్నాను. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వనబ్బా. అంతే, కిందకి వెళ్దాం పదండి. నా ఫోటో ఎవరు తీయట్లేదని బాధపడుతుంటే ఒక ఆమె వచ్చి నా ఫోటో తీసింది. తీస్తాను కూడా నీ ఫోటో అంటే. చలి పుడుతుంది అసలు. ఒక పక్క ఇంత చల్లి అవసరం ఆడుకోవడం, రావడం కొంచెం తొందరగా వచ్చి ఉంటే బాగుండేది యాక్చువల్లీ. ఈ బీచ్ పక్కన ఈ రిసార్ట్ ఉంది కదా, ఈ రిసార్ట్లోకి వెళ్ళాలంటే వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ఎటువంటి ఫుడ్ ఉంటే ఎలో చేయరు.
స్విగ్గీలో ఈ కోకా బీచ్ ఈ రిసార్ట్లో, ఐ మీన్ ఈ రెస్టారెంట్లో. వాళ్ళకి అక్కడ ఎవరు తాగరు కదా, అవన్నీ కూల్ డ్రింక్స్ ఎవరు తాగుతారు, అందుకని. సో అందుకని లోపలికి ఎలో చేయట్లేదు. ఎవరైనా ఇటు వచ్చేవాళ్ళు ఉంటే కూల్ డ్రింక్స్ ఏం తెచ్చుకోబాకండి, అన్నీ బయట పెట్టేసిరండి. అర్ధరాత్రిలో ఏం ఆటలబ్బా ఇప్పుడు ఉంది. చరణ్ జాగ్రత్త, ఇక్కడిక్కడే ఆడుకోండి, చీకట్లో కనపడిన కూడా కనపడరు. చరణ్ నానా ఇక్కడిక్కడే ఆడుకోండి. ఇక్కడ పనులు చేసేవాళ్ళు, ఇక్కడ నా పెద్ద కొడుకు. ఏం కట్టావు నానా? యూ ట్రైంగ్ టు మేక్ ఏ వాటర్ క్యాసిలా? వాటర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, గుడ్. వాట్ అబౌట్ యూ తిస్సు బాబు, నువ్వేం చేస్తున్నావు? ఓ వీడు వాటర్నే స్టాప్ చేస్తున్నారంట. ఓకే, గుడ్. చేయనా? అమ్మో అమ్మో. దెన్ షబ్రీ నువ్వేం చేస్తున్నావు? రే డ్రెస్ తడిసిపోతుంది, చూసుకో. ఇప్పుడు వాటర్ని తీసుకొచ్చి పక్కన నీళ్ళు పోస్తున్నాడు ఏంది? ఓకే, వాటర్ ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? మా చిట్టి తల్లి ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు తల్లి? కాసులు కడుతున్నావా? నీకు నాకు చేతు పాప, వాట్ ఆర్ యూ డూయింగ్? చేతు పాప, మా అబ్బాయి రసం చేస్తున్నాడు ఇప్పుడు, మీరు అందరు తినాలి అది. అబ్బా అబ్బా ఏం వంట చేస్తున్నారా? ఎందుకురా పారపోసుకుంటున్నారు? చేసుకోండి ఏదో ఒకటి, 10 నిమిషాలు ఆడుకోండి. నాన్న డ్రెస్ తడుపుకోకన్నయ్య, జాగ్రత్తగా. వాళ్ళ మమ్మీ ఏమో లైట్ వేసుకొని కాపలా, వాళ్ళ డాడీ ఏమో ఫోను, వాళ్ళ మామ ఏమో నించొని కాపలా. ఓ వీళ్ళు చూస్తుండండి వెనకాల. హ్యాపీ హాలిడేస్. మా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. నువ్వు చెప్పిన పార్క్ ఇదే. కార్లో తిరుగుతాం, అసలు సేఫ్టీ కాదంట. మా దగ్గర ఏమన్నా అదే మనం పార్కింగ్. ఇదే చిప్స్ ప్యాకెట్లు ఇచ్చేద్దాం. అబ్బా అయ్యో లైటింగ్ ఏదండి, మనం లైటింగ్ కోసం బిల్డింగులు భలే కడతారు అసలు పెద్దగా. రిక్షాలు ఉన్నాయి అమెరికాలో, అది కూడా ఫ్లోరిడాలో. అదే అనుకుంటా, అదే ఐ థింక్ మనం అక్కడ చూసిన లైట్ ఇది అనుకుంటా. రిక్షాలు అదిగో అందరూ వార్కింగ్ పెట్టారు. రేటింగ్ ఉన్నాయి రిక్షాలు కూడా ఇక్కడ. రిక్షాలోనా? అరే నేను నిజంగా చూడలేదు రే. ఏ హంసలు భలే ఉన్నాయి. ఇప్పుడు ఈ లైటింగ్ కైనా మనం వచ్చింది. పదండి. ఇది చూడు ఎంత బాగుంది టోపీ. జాయ్ మనకు కూడా పెడతారు కదా జాయ్ లైటింగ్. కార్లో తిరుగుతూ ఉంటాం. భలే ఉంది. చలి చలి చలిగా ఉంది. ఇప్పుడే దిగాము, కానీ ఈ పరిస్థితుల్లో మేమైతే వీడియో తీయలేం. చలి పడుతుంది బాగా, చాలా. ఓ పిల్లలోనికి పోతున్నారు, టవల్స్ కప్పుకున్నారు, జాకెట్లు తీసుకురాలే. రోడ్డు క్రాస్ చేయాలి పదండి. మా ప్లానింగ్లో లేదు యాక్చువల్లీ, అందుకని చెప్పి వండుకుంటూ వెళ్తున్నా. అందరూ టవల్స్ తిట్టుకున్నారు. తిస్సు బాబు చలి పడుతుంది కదా, ఓన్లే టవల్స్ ఇంట్లో కార్లో టవల్స్ ఉంటే టవల్స్ కూడా గప్పేసాం, అయినా చలి పడుతుంది. లైటింగ్ బాగుంది యాక్చువల్లీ. ఇక్కడి నుంచి స్టార్ట్ ఈ లేక్ చుట్టూతో లైటింగ్ పెట్టారు. ఇది మా ప్లానింగ్లో లేదు యాక్చువల్లీ. మేము బీచ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇదేదో లైటింగ్ పెట్టారు, చూద్దాం రండి అంటే వచ్చాం.
కార్ పార్కింగ్ దొరకలేదు. అవునమ్మా, $14 పెట్టి కార్ పార్కింగ్ తీసుకొని మరీ లోపలికి వచ్చాం. ఇప్పుడు రిటర్న్ అవ్వడానికి కూడా లేదు. కంటెంట్ అని చెప్పి తీసుకోమంటున్నారు. వీడియో తీసుకోమన్నా కూడా నాకు చెల్లో తీసుకోలేకపోతున్నా. ఏం చేస్తాం, ఈ వీడియోకి మాత్రం లైక్ కొట్టాల్సిందబ్బా, లేకపోతే చాలా కష్టంగా తెస్తాం. పదండి లోపలికి వెళ్ళి చూసొద్దాం. యాక్చువల్లీ సరే ఇదిగో ఇలా వాటర్ ఫౌంటైన్ ఉంది చూసారా, వాటర్ ఫౌంటైన్ నుంచి సో వాటర్ ఫౌంటైన్ ఈ లేక్ ఉంది కదా, ఈ లేక్ చుట్టూతా లైటింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ లైటింగ్ చూద్దాం. ఇది ఒక మౌంటైన్, స్నో ఫ్లేక్స్ అక్కడ చూసారా. పద నువ్వు పద. జరన్నా టవల్ కిందకను అదొక లైట్ వేసారు పైనుంచి. ఆ లైట్ పైన ఉంటుంది యాక్చువల్లీ. అదో ఆ చెట్టు మీద లైట్ ఉంది చూసారా, ఆ లైటే. ఇది భలే ఉంది. ఇదేంది భలే ఉంది బాతు. ఇవేంటి హంసలా? అవి హంసలా? ఆ స్నోలో దిగడానికి చాలా పెద్ద లైన్ ఉంది. చరణ్ అట్లా నించో, అది అన్నిటికీ లైన్ ఉంది. ఇగో పెద్ద పెద్ద లైన్ ఆ ఫోటోలో దిగడానికి. ఇంత లైన్లు ఉన్నాయి. అందుకని మా వాడిగో చీజ్ టవల్ తీసేరా. అక్కడ వాటర్లో ఉన్నాయి ఏంటివి, స్వాన్స్ అంటే ఇవేంటివి హంసలు. పాలను నీళ్ళగా మారుస్తాయి చూసారా, అవి స్వాన్స్ అనమాట, హంసలు. స్వాన్స్ కి ఫీడ్ చేయొచ్చు అనుకుంటా. అమ్మో హంసలు, మమ్మ పొడుస్తాయి బంగారం, పొడుస్తాయి. స్వాన్స్ చూడు ఎలా వెళ్తున్నాయా. ఎవరు హాయ్ అవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తున్నాయి. స్వాన్స్ ఇవన్నీ చూడండి, అంత దగ్గర నుంచి తీస్తున్నాను. ఓ లైక్ కొట్టరంటారా బాబు. లైట్స్ బాగున్నాయి కానీ ఫోటో దిగడానికి పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. అవి బాలా కదా. ఏమండి ఈ చెట్టు చూడు ఎంత బాగుందో. ఇగో బనీ ఎంట్రీకి ఇట్లాంటివి ఉంటాయి లైట్లు, భలేగా ఉన్నాయి చూడండి. లైట్లు అన్నీ లేలాడి తీసారు చెట్లకి వెరైటీగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఒహాయిలో కూడా ఇలాంటిదే జరిగిద్ది, కాకపోతే మేము కారులో వెళతాం. మాకు అక్కడ చలి ఉంటుంది కాబట్టి ఈ లైట్ ఫేర్లకి కారులో చూస్తాం, డ్రైవ్ త్రూ అదంతా. సో ఇక్కడైతే మనం వాక్ చేయొచ్చు, ఎందుకంటే ఫ్లోరిడాలో కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి. ఈ టైం కొంచెం చల్లగా ఉంది అంతే. ఆ టెడ్డీ బేర్తో ఫోటో దిగడానికి ఇక ఎంత లైన్ ఉంది. ప్రతి లైట్ దగ్గర ఫోటో దిగడానికి ఎంత క్యూ ఏంట్రా బాబు, మామూలు క్యూగా లేవు. ఏం కాదు రారా. మా అబ్బాయి మేము ఫోటోలు దిగుతూ లాస్ అయిపోతామని భయపడుతున్నారు. మనల్ని చూసి ఎవరో ఒకరు గుర్తుపడతారు, అందుకే తీసాము వాడిని కొన్ని ఫోటోలు బాగున్నాయి. వాటర్ ఫౌంటైన్, క్యాండీ ఇవేంటనా, candy canes. If Daddy asks why are we so late, I just say that we're taking video memories. Okay. And if we say photo, he's gonna get. I told you not to do photos, right? Don't say that. ఆల్మోస్ట్ ఈ లేక్ చుట్టూ ప్రదక్షిణాలు అయిపోయినాయి అమ్మ. ఒక ప్రదక్షిణానికి నీరసం వచ్చేసింది. చెల్లట్టుంది విపరీతంగా. ప్రతి చోట లైటింగే బాగుంది మొత్తం స్ట్రీట్ అంతా. ఫ్లూట్ వాయిస్తున్నాడు. వాటర్ అంతా చూడట్లా వచ్చినాయి. భలేగా ఉంది వ్యూ అయితే, సూపర్ ఉంది. ఇక్కడ ఫోటో దిగితే వ్యూ చూడు ఎంత బాగుంది అసలు సూపర్ వ్యూ. అన్నీ అక్కడ ఉన్నాయి, అన్ని చెట్టు మీద చూడు ఎలా ఉన్నాయా, అన్ని కొంగలు అలా ఉన్నాయి చూడు భలేగా. స్వాన్స్
సో దీనికైతే ఇదే లాస్ట్ ఫోటో. ఇకపోదండి, ఇది ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోదాం. ఇక వీడియో అయితే బాయ్ బాయ్.